అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. చూసుకున్నట్టయితే నేను లాంగ్ వీడియోస్ చేయడం చాలా తక్కువ అనమాట. లైక్ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, లాంగ్ వీడియోస్ కోసం అయితే కొంచెం టైం తీసుకోవాలి ప్రాపర్గా. ఏదైనా కుకింగ్ కోసం చేసినా సరే, ఏదైనా మన కోసం మనం లాంగ్ వీడియో అన్బాక్సింగ్ చేసినా సరే, దానికి కొంచెం టైం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. చాలా డేస్ అయిపోతుంది లాంగ్ వీడియోస్ చేయక. ఈ రోజు నేను లాంగ్ వీడియో చేయడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందన్నమాట. సో అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. 95K ఫ్యామిలీ అంటే చిన్న విషయం కాదు నా దృష్టిలో. అదైతే నాకు, నేను ఒకళ్ళకి నచ్చకపోవచ్చు, 95,000 మంది నన్ను ఇష్టపడుతున్నారు, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు, నా హార్డ్ వర్క్ని అప్రిషియేట్ చేస్తున్నారు అంటే రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది. మూమెంట్ మీతో మాట్లాడుకోవాలి అని చెప్పేసి అట్లానే కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం లాస్ట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్లూ ఫ్యామిలీ గురించి చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టింగ్లో మనకి బ్లూలో చాలా మంది ఉన్నారు, బట్ కొన్ని డేస్ తర్వాత వాళ్ళు ఇంకా మెల్లగా రావడం తగ్గించేశారు. బట్ ఎవ్రీ టైం నా లైవ్లో 2 బ్లూ మెంబర్స్ అయితే ఉంటారు. వాళ్ళకి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ సిచ్యువేషన్స్లో బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, నేను ట్రిగర్ అయిపోతూ ఉంటాను, తిట్టడం అయితేనే ఉంటుంది. సో అలాంటి టైంలో డౌన్ చేయడానికి ముందే కామెంట్స్ కూడా హైడ్ చేసేసి ఇంకా లైవ్ హ్యాపీగా రన్ అవ్వాలని చెప్పేసి సపోర్ట్ చేసిన నా బ్లూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పేది ఎవరికి అంటే శివ గారికి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఇలా వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీగా ప్రౌడ్గా మాట్లాడుతున్నారు. నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. బ్యాడ్ కామెంట్స్ అంటే వీళ్ళు ఎలా అంటే మనకి స్వీట్ సబ్స్క్రైబర్స్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోరు, బట్ వీడియోస్ చూస్తారు, అప్లోడ్ చేసిన సెకండ్లోనే వాచ్ చేస్తారు, అండ్ వేరే ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని కామెంట్ ఎప్పుడెప్పుడు చేద్దామని చూస్తారు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, చూడండి, నో ప్రాబ్లం, వీడియోస్ అయితే వితిన్ సెకండ్లో మీ వల్ల వ్యూస్ యాడ్ అవుతున్నాయి కాబట్టి వితిన్ సెకండ్స్లో మీరు చూడండి, నో ప్రాబ్లం. బట్ కామెంట్స్ ఏ ఐడీస్ నుంచి వస్తున్నాయి ఏంటి అనేది అంతా కూడా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు అనుకోవచ్చు 8th క్లాస్ చదువుకున్న అమ్మాయికి ఇంత స్కిల్స్ ఎక్కడి నుంచి, అది ముందు ఇంకొక లాంగ్ వీడియో చేసి పెడతానబ్బా. మనకి నాలెడ్జ్ అనేది, మనకి లోక జ్ఞానం అనేది మనం బిహేవ్ చేసే విధానంలోనే ఉంటుంది. సో దట్స్ ఇట్. మన మంత్లీ ఇన్కమ్ చెప్తే ఎక్కడ షాక్ అయిపోతారో అని చెప్పేసి నేను ఇన్ని మంత్స్ రివీల్ అనేది చేయలేదు. ఎవరైనా అడిగితే 15-20 అలా చెప్పేస్తా. ఎందుకంటే రెవెన్యూ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే, ఫ్యామిలీలోని చాలా మంది నన్ను వీడియోస్ చేయొద్దు అని చెప్పేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంట్లో వాళ్ళు కాదు, అండ్ మా హస్బెండ్ కూడా కాదు, మా ఇంట్లో వాళ్ళు కాదు, కొంచెం బయట దూరం రిలేటివ్స్ అనమాట. వీడియోస్ చేస్తున్నావు కదా, దానివల్లనే అలా అవుతుంది, అందరు చూస్తున్నారు, అది ఇది అని చెప్పేసి లైక్ 3 నమ్మకాలు ఉన్న పర్సన్ బిహేవ్ చేసినట్టు చేసి కొన్ని రోజులు నన్ను బ్యాక్ లాగేద్దామని చూశారు, లైక్ దూరం రిలేటివ్స్ అనమాట. సో అవన్నీ ఇక్కడ పట్టించుకునేది ఏం లేదు. మా అమ్మ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, మా నాన్న కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఎవ్రీడే నా వీడియోస్ అన్నీ కూడా మా నాన్న చూస్తాడు. నాకు ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, వీళ్ళు అందరు చూస్తారు నా వీడియోస్, ఉంటుంది వాళ్ళ ప్రేమ నా మీద. సో నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 95,000 ఫ్యామిలీ ఉండగా ఒక్కళ్ళిద్దరు ఇష్టపడట్లేదని చెప్పేసి నేను ఎందుకు వాళ్ళ కోసం ట్రిగర్ అయ్యి వీడియోస్ పెట్టాలి? ఎందుకు? అసలు వాళ్ళు వర్తే కాదు, నా టైంకి వాళ్ళు వర్తే కాదు. ఐఎమ్ సో బిజీ బిల్డింగ్ మై కిడ్స్ లైఫ్. నాతో సమానంగా లేరు అని చెప్పేసి నేను అనను, బట్ నా టైంకి వాళ్ళు వాల్యుబుల్ కాదు కాబట్టి నేను ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడమే మానేశాను. వాల్యుబుల్ లేని వాళ్ళ గురించి మనం ఆలోచించి కూడా వేస్ట్. సో 1-2 సార్లు ఏదో కామెంట్స్ వస్తున్నాయని చెప్పి రియాక్ట్ అయ్యి అలా వదిలేయడం తప్ప, వాళ్ళ గురించి లైఫ్ టైం అంతా ఆలోచించుకుంటూ ఉండాలంటే మన టైం వేస్ట్. ఓకేనా? బ్యాడ్ కామెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అంటే, బయట వాళ్ళు ఎవరి దగ్గర నుంచి రావు, కొందరు ఉంటారు లైక్ మనం అంటే నచ్చని వాళ్ళు వేరే ఫేక్ ఐడీస్ పెట్టుకొని కామెంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎన్ని ఐడీస్తో కామెంట్స్ పెట్టుకున్నా నాకు పర్లేదు. అండ్ ఇన్స్టాలో నాకు రీసెంట్గా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మళ్ళీ యూట్యూబ్లోకి వీడియో తీసుకెళ్ళి పెట్టింది, ఓవర్ యాక్టింగ్, దీని ఓవర్ యాక్టింగ్ వీడియోస్ అన్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టింది. నువ్వే కొనుక్కో అమ్మ మిక్సీలో, గ్రైండర్లో. మిమ్మల్ని కొనుక్కోమని ఎవడన్నాడు? నాకు ఫ్రీగా వచ్చాయండి అవి. నేను పెయిడ్ కొలాబరేషన్స్ చేశాను, పెయిడ్ ప్రమోషన్స్ చేశాను. నేను ఆ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను. మీరేదో 5,000 10,000 ఖర్చు పెట్టి నాకు తీసుకొచ్చి ఇచ్చినట్టు నువ్వే కొనుక్కోమ్మ తల్లి అని అంటున్నారు. వై ఆల్వేస్? ఎందుకు కుళ్ళుకుంటున్నారా? ఎవరెంత ఏం చేయాలనుకున్నా సరే ఏం చెయ్యలేరు.
సో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నాకు ఆ సపోర్ట్ చాలు. చేయని వాళ్ళ దగ్గర నుంచి నేను సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయను అసలు. సో మీరు ఇస్తున్న సపోర్ట్ చాలా థ్యాంక్స్. ఇంకా మనం చాలా దగ్గరలో ఉన్నాము. సో 100K అనేది బ్లాస్ట్ చేసేద్దాం సూపర్గా. ఎర్నింగ్స్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు, బట్ డెఫినెట్గా మనకి ఈ ప్లాట్ఫామ్లో ఎర్నింగ్స్ అనేది ఉంటాయి. ఒకసారి మనకి లక్ కలిసి వచ్చి వీడియో అనేది వైరల్ అయ్యింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ నుంచి అంతా చాలా బాగుంటుంది మన ప్లేస్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో. నేను చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అక్క ఈ మధ్యలో మీ వీడియోస్ అన్నీ కూడా చాలా క్లారిటీగా వస్తున్నాయి, ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారు, లైట్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా వీడియోస్కి, బ్రైట్నెస్ కూడా చాలా బాగా వస్తుందని చెప్పేసి. రీసెంట్గా నేను నా యూట్యూబ్ మనీ అనేది దాచుకొని చాలా వరకు నేను iPhone 15 అయితే తీసుకున్నాను. సో గుడ్ క్వాలిటీ అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. లాస్ట్లో ఒక మాట, ఎవ్వరు ఎన్ని మాట్లాడుకున్నా సరే తగ్గేదే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.